నమస్తే. ఈ మధ్య నరాల బలహీనత అనేది చాలా పెరుగుతుంది. దీనికి మన గట్ హెల్త్ తోటి ఎటువంటి సంబంధం ఉంది అది ఇవాళ డిస్కస్ చేద్దాం. మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసాము. ఏంటంటే విటమిన్ B12 ఒకవేళ తక్కువ ఉంది మీ బాడీలో అంటే మీకు నరాల బలహీనత అనేది అవ్వచ్చు. ఈ నరాల బలహీనత ఎప్పుడైతే మీ నరాలు సరిగా ఎలక్ట్రికల్ ఇంపల్స్ తీసుకొని పోవు అప్పుడు అవుతుంది. నరాలు మన బాడీ మొత్తం సప్లై చేస్తాయి అన్నమాట, కరెంట్ అండ్ ఇంపల్సెస్. సో ఇవి బ్రెయిన్లో ఒరిజినేట్ అవుతాయి, ఇవి స్పైనల్ కార్డ్లో కూడా ఒరిజినేట్ అవుతాయి. సో దీనివల్ల మనం మూమెంట్స్ చేయవచ్చు, మనకు ఫీలింగ్స్ వస్తాయి. ఇవన్నీ నరాల వల్లనే. సో ఈ నరాల మీద మైలిన్ షీత్ అనేది ఒక షీత్ ఉంటుంది. ఇది విటమిన్ B12 తగ్గితే ఇది డిస్ట్రక్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మన బాడీలో విటమిన్ B12 కరెక్ట్ మాత్రలో ఉండాలి. ఎన్నోసార్లు ఏమవుతుందంటే మీరు విటమిన్ B12 ఇంజెక్షన్స్ తీసుకుంటారు, విటమిన్ B12 ట్యాబ్లెట్లు తీసుకుంటారు, అయినా మీ విటమిన్ B12 కవర్ అవ్వదు. ఎందుకు కవర్ అవ్వదు అంటే మీ గట్ హెల్త్ ఏమో డిస్టర్బ్డ్ ఉంది. సో గట్ హెల్త్ కరెక్ట్ ఉండాలంటే మీకు స్లీప్ అనేది రెగ్యులర్ ఉండాలి. అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. 8 hours ఆఫ్ స్లీప్ ఉండి మీరు మంచి హెల్దీ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయాలి. స్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు. ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మన డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఏవైతే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఉంది, బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్, ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల ఇవన్నీ ఏమో డిస్టర్బ్ అవుతాయి. సో అవి కూడా అవాయిడ్ చేయండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మీరు B12 కన్జ్యూమ్ చేస్తున్నారు, అయినా అబ్జార్ప్షన్ అవ్వట్లేదు. ఇలా అవుతే మీ నరాలు కూడా హర్ట్ అవుతాయి అండ్ ఆల్సో మీకు ఎనీమియా అనేది కూడా రావచ్చు. సో విటమిన్ B12 కూడా తక్కువ ఉంటే ఈ ప్రాబ్లంలు అవుతాయి. కాళ్ళల్లో తిమ్మిరు రావడం, చేతుల్లో తిమ్మిరు రావడం, కాళ్ళు లాగడం, మెడ లాగడం, ఇవన్నిటికీ మనకు శాశ్వత పరిష్కారం హోమియోపతిలోనే ఉంది. సో హోమియోపతి మెడిసిన్స్ వాడండి. హోమియోపతి మెడిసిన్స్లో మనం ఓవరాల్ హోలిస్టిక్ హెల్త్ కన్సిడర్ చేసి పేషెంట్కి మందులు ఇస్తాము. ఒక నరాల బలహీనత వల్ల ఒక పేషెంట్ మొత్తం బెడ్ రిడన్ ఉండే, కాళ్లలో చాలా ప్రాబ్లం ఉండే, చాలా నమ్నెస్ ఉండే. ఆ పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు B12 లెవెల్స్ కూడా పేషెంట్వి నార్మల్ ఉండే, అయినా నరాలేమో చాలా వీక్గా ఉండే. ఈ పేషెంట్ది కేస్ టేకింగ్ మనం డీటెయిల్లో తీసుకున్నాము అండ్ మనకి ఏం తెలిసింది, మనం మైండ్ సింటమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. అయితే మనకు ఏం తెలిసిందంటే ఈ పేషెంట్కి ఒక ఫాల్స్ కేస్ వచ్చేసింది పేషెంట్ మీద, దానివల్ల జాబ్ కూడా వెళ్ళిపోయింది. 2 years అయింది అట్లా. 48 years ఉండే నా దగ్గర వచ్చినప్పుడు పేషెంట్. సో అప్పుడు ఏమైంది, ఆయనకు చాలా డిప్రెషన్లో పోయి, చాలా యాంగ్జైటీలో పోయి, బ్రెయిన్లో ఉన్న నరాలు ఎఫెక్ట్ అయినాయి. దానివల్ల నరాల బలహీనత అనేది స్టార్ట్ అయింది పేషెంట్కి. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము అండ్ విదిన్ 5 months or 6 months మళ్ళీ నరాల బలహీనత పూర్తిగా తగ్గిపోయింది. పేషెంట్ ఏమో మళ్ళీ నడవడం కూడా స్టార్ట్ చేసిండు అండ్ ఇప్పుడు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో మీకు కూడా నరాల బలహీనత ఉందంటే మీరు నాకు కన్సల్ట్ అవ్వచ్చు. దానికి శాశ్వత పరిష్కారం అనేది నేను ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ.